ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని మార్చగలదు. మనం చేసే తప్పు ఏంటంటే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తాం, సొల్యూషన్స్ మీద కాదు. మీకు తెలుసా, ఒకసారి ఒకడు చెప్పాడు లైఫ్ అంటే ఒక మూవీ లాంటిది అని. కానీ మనం డైరెక్టర్ కాదు, యాక్టర్లా మాత్రమే ఉంటాం. కానీ స్క్రిప్ట్ని మనమే రాసుకోవచ్చు. అంటే చెప్పాలంటే మనం చేసే డెసిషన్స్, మనం తీసుకునే స్టెప్స్ అవి మన జీవితాన్ని డిజైన్ చేస్తాయి. ప్రతిరోజు మార్నింగ్ లేచాక ఒక చిన్న టార్గెట్ పెట్టుకో. అది చిన్న స్టెప్ అయినా పర్లేదు, కానీ అది మీ గోల్కి దగ్గరికి తీసుకెళ్లే స్టెప్ అయితే దానికి వాల్యూ ఉంటుంది. మీకు సపోర్ట్ లేకపోవచ్చు, ఫ్రెండ్స్ లేకపోవచ్చు, ఫ్యామిలీ డిస్కరేజ్ చేయొచ్చు. కానీ ఒక థింగ్ గుర్తుపెట్టుకో, సక్సెస్ అంటే నాయిస్ కాదు, సైలెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారా, పర్లేదు. ఫెయిల్ అయ్యే ప్రతిసారి మనం చాలా నేర్చుకుంటాం. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు, ఇది సక్సెస్కి ఒక షార్ట్కట్ లాంటిది. ఇలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్, ఈ అందరి ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? చాలా ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ అవుతారు. మీరు ఒకవేళ డిప్రెషన్లో ఉంటే, లోన్లీనెస్ ఫీల్ అవుతుంటే, ప్లీజ్ ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్న పెయిన్ ఫ్యూచర్లో మీ స్ట్రెంగ్త్ అవుతుంది. మనం చేసే ప్రయత్నంలో వాల్యూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ నో వన్ నోటీసెస్, యూనివర్స్ నోటీస్ చేస్తుంది. మీ హార్డ్ వర్క్కి, మీ పేషెన్స్కి టైం కరెక్ట్ అయితే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. సో ఈ రోజు నుండి మీరు లైఫ్ని రీసెట్ చేయండి. మీ మైండ్లో నెగిటివిటీ డిలీట్ చేయండి, సెల్ఫ్ డౌట్ని బ్లాక్ చేయండి, మీ పొటెన్షియల్ని బిలీవ్ చేయండి. ఇప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకో, మీ సక్సెస్కి రీజన్ ఎవరో కాదు, మీరే. ఈ వీడియోని కంప్లీట్గా విన్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, లైఫ్ మీద మీ కొటేషన్స్ చెప్పండి. థ్యాంక్ యూ.